తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలు గుర్తించిన అధికారులు తాజాగా భారీ అవినీతి జరిగినట్టు కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. గొర్రెలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు రికార్డుల్లో చూపించినట్టు కాగ్ రిపోర్ట్ తెలిపింది. ఇక తెలంగాణలోని 7 జిల్లాల్లో దాదాపు 253 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు గుర్తించారు. నకిలీ బిల్లులతో 92 కోట్ల రూపాయలు స్వాహా చేయగా గొర్రెల రవాణా పేరుతో మరో 68 కోట్ల రూపాయలు నొక్కేసినట్టు గుర్తించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలను గుర్తించిన అధికారులు తాజాగా భారీ అవినీతి జరిగినట్టు కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, గొర్రెల స్కామ్ సంబంధించి రోజు రోజుకి కూడా అక్రమాలు బయటపడుతుందని చెప్పాలి. అయితే నిన్న ఏదైతే కాగ్ రిపోర్టు ఇచ్చారో ఆ కాగ్ రిపోర్ట్ సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఇప్పటికే ఏసీబీ తన దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న కాగ్ రిపోర్టును బేస్ గా చేసుకుని కూడా మళ్ళీ దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇందులో అనేక సాక్ష్యాలు మనకు నిన్న కాగ్ రిపోర్ట్ లో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం నకిలీ బిల్లుల ద్వారానే 92 కోట్లకు పైగా అధికారులు స్వాహా చేసినట్టుగా కూడా ప్రస్తుతం కాగ్ రిపోర్ట్ బట్టి వెల్లడవుతున్న క్రమంలో ఏసీబీ దానిపై కూడా కొంత ఫోకస్ చేసింది. మొత్తం 7 జిల్లాల్లో 253 కోట్లకు పైగానే స్కామ్ జరిగినట్టుగా కూడా ఆల్రెడీ చెప్తున్నారు. అయితే గొర్రెలను తరలించడం కోసం ఏదైతే ట్రాన్స్పోర్ట్ వాడారో దానికి సంబంధించి కూడా 68 కోట్ల వరకు స్కామ్ జరిగినట్టు ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోనే అంబులెన్స్ల ద్వారా 84 గొర్రెల్ని తరలించినట్టుగా అక్కడ కొత్తగా బిల్లు సృష్టించారు. కానీ ఎక్కడ కూడా తరలించినట్టుగా ఆధారాలు లేవు. కానీ కేవలం బిల్లుల రూపంలో మాత్రం గొర్రెలను తరలించినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించడానికి కూడా ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. దీనికి సంబంధించి కూడా ఏసీబీ ప్రస్తుతం ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏప్రిల్ 2017లోనే ఈ గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టుగా అయితే ప్రస్తుతం ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వీటిపై ఫోకస్ చేసింది. కాగ్ రిపోర్టును బేస్ గా చేసుకుని దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రమణ, దీనికి సంబంధించి స్కామ్ వెనకాల ఎవరున్నారు అనే విషయాలు ఏమైనా తెలిసాయా? శిల్ప, అంటే గవర్నమెంట్ సంబంధించిన పథకం కాబట్టి ముఖ్యంగా అధికారులకు సంబంధించి ఎలాంటి అంటే ఎవరెవరు అధికారులకు ప్రమేయం ఉంది, ఆ తర్వాత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించి జోక్యం ఎంతవరకు ఉంది అంటే అధికారులు చెప్తున్నారు మన పైన ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకు మేము నడుచుకున్నామని వారు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ అవినీతి జరిగిందా లేకుంటే ప్రభుత్వ పెద్దల కనసనలో జరిగిందా, ఇలాంటి విషయాలపై ఏసీబీ అయితే ప్రస్తుతం ఫోకస్ చేసింది. దర్యాప్తు దశలో ఉంది కాబట్టి పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడించడం లేదు. మొత్తం మీద ప్రభుత్వ పెద్దల నుంచి మొదలు పెడితే కింది స్థాయి అధికారుల వరకు కూడా ఈ స్కామ్ లో అందరికీ ప్రమేయం ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం ఏసీబీ ఆరోపిస్తుంది. తన విచారణ కొనసాగుతున్న క్రమంలో మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.